పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భారత్లో మరోసారి లాక్డౌన్ లాంటి పరిస్థితులు రాబోతున్నాయా? పార్లమెంట్ సాక్షిగా మోడీ నోట లాక్డౌన్ మాట దేనికి సంకేతం? ప్రధాని మాటల్లో మతలబ్ ఏంటి? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్తో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనుందా? మరోసారి భారత్లో లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఇక ఇదే విషయంకి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రధాని మోడీ మాటలను ఏ విధంగా చూడొచ్చు? ఎస్ దీపిక, నిన్న పార్లమెంట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అంతా కూడా ఒక దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. అంటే ప్రస్తుతానికి దీని మీద పెద్ద గందరగోళం ఏమీ లేనప్పటికీ ఒక నర్మగర్భంగా ప్రధాని మోదీ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒకసారి డీటెయిల్డ్గా పరిశీలించినట్లయితే చాలా విస్తుపోయేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం. ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కరోనా సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ధీటుగా ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే చమురు ధరలను, అదేవిధంగా ఎల్పిజికి సంబంధించినటువంటి ధరలు షార్టేజ్ అంతా కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎక్కడా కూడా ప్రజలపై భారం పడనీయకుండా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. సపరేట్గా కూడా ఒక మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేశానంటూ కూడా ఆయన ఒక విషయాన్ని ప్రస్తావించారు. అయితే డీటెయిల్డ్గా ఆయన అన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల ప్రధానంగా చమురు, అదేవిధంగా అంటే ఆయిల్, అదేవిధంగా ఎల్పిజికి సంబంధించినటువంటి షార్టేజ్ ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. దానివల్ల మనకి ఇండియాలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ప్రాబ్లం కూడా ఉంది. అయితే కొంత వేరే దేశాల నుంచి కూడా వాటిని ఇంపోర్ట్ చేసేటుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం రష్యా నుంచి కూడా భారీ స్థాయిలో ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. సో ఇంపోర్ట్ జరుగుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్కి వచ్చేటువంటి సమస్య లేదు. దాని ప్రభావం ఎక్కడ కూడా సామాన్యుడి మీద పడినటువంటి పరిస్థితి అయితే లేదు. అయితే ప్రధాని మోదీ అన్ని విషయాలను ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పారు. ఏమేమని చెప్పారంటే, ఎక్కడా కూడా షార్టేజ్ లేకుండా చేస్తున్నాం. నిజంగా షార్టేజ్ ఉంది, దాని ప్రభావం ప్రజల మీద పడకుండా చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే చమురు విషయాన్ని చెప్పారు, గ్యాస్ విషయాన్ని చెప్పారు, అదేవిధంగా ఏదైతే పవర్ ప్లాంట్స్ ఉంటాయో, థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా బొగ్గు నిల్వలను కూడా అవసరమైన స్థాయిలో ఇప్పటికే నిల్వలు ఉంచుకో ఉన్నాం. అంటే విద్యుత్ని ఉత్పత్తి చేయడం కోసం వాడేటువంటి బొగ్గును కూడా అవసరమైన స్థాయిలో కూడా ఇప్పటికే ఒక రకంగా స్టోరేజ్ చేసి పెట్టుకో ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా రైతులు పండించినటువంటి ధాన్యాలు కావచ్చు, ఇతరత్ర వస్తువులన్నింటినీ కూడా ముందు జాగ్రత్త చర్యగా గిడ్డంగుల్లో, గోదాముల్లో వాటన్నిటి కూడా స్టోరేజ్ చేసి పెట్టి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా, ఈ స్కేర్సిటీ జరుగుతుందంతా కూడా ఆయిల్కి సంబంధించి, ఎల్పిజి గ్యాస్ సంబంధించి. కానీ మోదీ ఈ రెండు విషయాలను ఎందుకు చెప్పారు అనేది కూడా ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఒకవేళ వారు మరింత తీవ్రమైతే, ఒకవేళ అన్ని దేశాలు కూడా ఈ వార్లో పార్టిసిపేట్ చేసినా, లేదంటే పూర్తి స్థాయిలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇదే విధంగా కొన్ని నెలల పాటు క్లోజ్ అయినా, సో అదేవిధంగా ఇరాన్ ఏమాత్రం కూడా అక్కడి నుంచి షిప్పులను బయటకు తీసుకురావడానికి ప్యాసేజ్ను ఓపెన్ చేయకపోతే మాత్రం ఈ మరింత జటిలమైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు దాని ప్రభావం ఒకవేళ చమురు మీద పడుతుంది. అదేవిధంగా ఎల్పిజి కానీ ఒకవేళ షార్టేజ్ ఏర్పడితే కూడా విధులైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా వీటి ధరలు పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పారు అనేది కూడా చాలా ఇంటర్నల్గా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒకసారి మనం వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి పరిస్థితులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీపిక, దాదాపుగా ఇప్పటికీ వార్ స్టార్ట్ అయ్యి ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఈ రెండు ఒక కూటమిగా ఏర్పాటు చేస్తున్నటువంటి యుద్ధానికి సంబంధించి వార్ సరిగ్గా ఫిబ్రవరి 8వ తారీఖున స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ డేట్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా 25 రోజుల వ్యవధిలో ఏదైతే క్రూడ్ ఆయిల్, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి ధర ఒకసారి మనం చూసినట్లయితే యుద్ధానికి ముందు ఒక బ్యారెల్ ధర దాదాపుగా $65 నుంచి $70 ధర ఉన్నింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ ధరలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే దాదాపుగా $110 చేరింది. 110 నుంచి $115 వరకు చేరింది. అంటే 30 to 40% మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా ఆయిల్ ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. సో ఈ క్రూడ్ ఆయిల్ ధరల నుంచి మనం పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఇతర సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా మనం అక్కడ సపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే వీటన్నిటికీ మూలమైనటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాతో సహా ఇప్పుడు ఏమాత్రం కూడా ఆయిల్కి ఇబ్బంది లేదు.
అసలు ఆయిల్కి ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి అక్కడ అమెరికాకు ఆయిల్ సప్లై చేయాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి దేశంగా చెప్పుకునేటువంటి అమెరికానే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచేసింది. మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మిగిలినటువంటి యూరోపియన్ కంట్రీస్లో కూడా సో ఇప్పటికే ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే వాహనాలు కావచ్చు, రవాణా వ్యవస్థ అంతా కూడా మన భారతదేశంలో 90% ఆధారపడి ఉన్నటువంటి దేశం మన భారతదేశం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడింది. మనకి ఇక్కడ ఏ ట్రాన్స్పోర్టేషన్ జరగాలన్నా కూడా పెట్రోల్ డీజిల్ ద్వారా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క ట్రైన్స్ ద్వారా జరిగేటువంటి ఏదైతే ఎలక్ట్రిక్ ట్రైన్స్ ద్వారా జరిగేటువంటి ఆ ట్రాన్స్పోర్టేషన్ మినహా మిగిలినటువంటి ఇంటర్నల్గా జరిగేటువంటి ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు దీని మీద మన భారతదేశం ధరలు పెంచకపోయినప్పటికీ కూడా ఇక్కడ రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాలు కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయేటువంటి కొన్ని నెలల్లోనే ఒక 2 నెలల్లోనే 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి, తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి, పుదుచ్చేరి ఎన్నికలు జరుగుతున్నాయి, అదేవిధంగా మరొక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఒక రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతోనే మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తాత్కాలికంగా ఇప్పటివరకైతే పెరగలేదు, పెంచలేదు అనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే అమెరికాతో సహా యూరోపియన్ కంట్రీస్ అలాగే మన పొరుగున ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు. కాబట్టి యుద్ధం ప్రభావం ఇప్పుడు అన్ని దేశాలు ప్రపంచ దేశాల మీద పడింది, భారతదేశం మీద కూడా ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన భవిష్యత్తును ఉద్దేశించే నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. దీపిక, విజయ్, ప్రధాని మోడీ మాటలు నిజంగా మళ్ళీ లాక్డౌన్ వచ్చే సూచన లేక కేవలం ముందస్తు జాగ్రత్త తీసుకోవాలన్న సందేశమా, ఎలా చూడొచ్చు? ఎస్, ఇక్కడ కరోనా అనేటువంటి అంశాన్ని ఆయన ఎందుకు ప్రస్తావించారు అని అంటే లాక్డౌన్ వస్తుందా అంటే అప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు. అది ఎందుకంటే మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారం, ఒక భయంకరమైనటువంటి ఒక మహమ్మారి ప్రపంచం అంతా కూడా అది కబళించింది. సో మనిషి ఎదురుగా మాట్లాడితే సో తద్వారా వచ్చేటువంటి ఆ వైరస్ నేరుగా అవతల మనిషికి వస్తుంది. కాబట్టి అలా ప్రాణాలు పోయేటువంటి ఒక మహమ్మారి సోకింది. కాబట్టి లాక్డౌన్ విధించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, అత్యవసర సర్వీసులు వాళ్ళు మాత్రమే ఆ లాక్డౌన్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ రాకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా, ఫినాన్షియల్గా పరంగా చూస్తే మాత్రం అలాంటి సిచ్యువేషన్ ఇంచుమించు దగ్గరకు రావచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా డిపెండ్ అయి ఉండేది ఆయిల్ మీదే. అలాగే ముఖ్యంగా 90% ఆయిల్ మీద డిపెండ్ అయ్యి ట్రాన్స్పోర్టేషన్ మీద ఆధారపడినటువంటి దేశం మన భారతదేశం ఆయిల్ మీదే. అలాంటి సందర్భంలో 40% ఇప్పటికే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కాబట్టి భవిష్యత్తులో రాబోయేటువంటి ఒక 2 నెలల్లో కూడా ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే మాత్రం ప్రతి వస్తువు మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. మనం వాడే ఉప్పు, పప్పు, కూరగాయలు, పాలు, ఇలా నీళ్లు, ప్రతి వ్యవస్థ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ధరలు అయితే మాత్రం పెరుగుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. కాబట్టి దీని ప్రభావం ఖచ్చితంగా భారతదేశం మీద ఉంటుంది అనేటువంటి ఒక అంచనా ఎకనమిస్టులు వేస్తున్నారు, విశ్లేషకులు వేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఇలాంటి ఒక సూచనను చేశారనేది మాత్రం, అందులో కూడా లోక్సభలో చేశారనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. దీపిక, విజయ్, కరోనా సమయంలో భారత్ ఎలా సన్నద్ధమైందో మనం చూసాం. ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఏం సూచించాలనుకుంటుంది? ఎస్, ఇప్పటివరకు అయితే మాత్రం భారతదేశం అయితే మాత్రం తన దౌత్యాన్ని ప్రదర్శిస్తూ చాలా డిప్లొమాటిక్గా పనిచేస్తుంది. ఎక్కడా కూడా అటు ఇరాన్తో మాట్లాడుతున్నారు. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎప్పటికప్పుడు ఇరాన్తో మాట్లాడుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడు లేదంటే అక్కడ ఉన్నటువంటి యూనియన్ మినిస్టర్స్తో మాట్లాడి మనకు సంబంధించినటువంటి ఎల్పిజి షిప్స్ని అంతా కూడా కొంతవరకు కూడా అక్కడ లాక్ అయిపోయినటువంటి షిప్స్లో కొన్ని షిప్స్ని ఇప్పటికే మన ఇండియాకి తీసుకురావడం జరిగింది. గడిచినటువంటి ఒక 2 వారాల్లో చూస్తే కమర్షియల్ సిలిండర్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తిగా ఎక్కడ నో స్టాక్ అని బోర్డు పెట్టేసినటువంటి పరిస్థితి. రెస్టారెంట్లు కావచ్చు, హోటల్స్ కావచ్చు, మెస్సులు కావచ్చు, వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా దాదాపుగా బంద్ అయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొంత దౌత్యాన్ని ఉపయోగించి, వారితో ఉన్నటువంటి మన స్నేహబంధాన్ని ఉపయోగించి కొన్ని షిప్స్ని అయితే మాత్రం మన ఇండియాకి తీసుకురావడంతో ఇప్పుడిప్పుడే మెల్లగా ఆ కష్టాలు అయితే తొలగిపోతున్నాయి. రేపటి నుంచి కూడా, అంటే బుధవారం నుంచి గురువారం నుంచి కూడా కమర్షియల్ సిలిండర్స్ కూడా తిరిగి అందుబాటులోకి రాబోతున్నాయి అనేటివి కూడా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు భారత్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు పెజెష్కియాన్తో 2 సార్లు ఆయన ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ రీసెంట్గా ఒక 3 డేస్ బ్యాక్ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏదైతే
ఇరాన్కి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్స్ మీద మేము అటాక్ చేయట్లేదు, ఒక 5 రోజులు అయితే మాత్రం దీనికి బ్రేక్ ఇస్తున్నాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఆయన నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. సో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే భారత్ ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది. భారత్ అటు ఇరాన్తో కానీ అదేవిధంగా ఇజ్రాయెల్తో కానీ అవసరమైతే అమెరికాతో కూడా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించి దౌత్యాన్ని ఉపయోగించి కొంతవరకు యుద్ధ ప్రభావాన్ని ఆపేటువంటి అవకాశం ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి పొరుగు దేశాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. యమన్ కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇరాన్కి సంబంధించినటువంటి మిత్ర దేశంగా శాశ్వత మిత్ర దేశంగా ఉన్నటువంటి యమన్ కూడా పలు సందర్భాల్లో ఇజ్రాయెల్తో అమెరికాతో కూడా గతంలో మనం చర్చలు జరపడం చూసాం. ఇప్పుడు కూడా అలాంటి దఫా చర్చలు జరగబోతున్నాయి. అందుకు భారత్ కూడా ఊతం ఇవ్వబోతుంది, భారత్ కూడా సపోర్ట్ చేయబోతుంది అనేది కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మొత్తానికి ప్రధాని మాటలను చూస్తే దేశంలో వెంటనే లాక్డౌన్ వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ అయితే అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేకపోయినా జాగ్రత్తగా ఉండడం మాత్రం తప్పనిసరి. अध्यक्ष जी, इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है. इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है.